నమస్కారం, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు సిజిఎస్ కెరియర్ గైడెన్స్ బై శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, మనందరికీ తెలుసు జేఈ లాంగ్ టర్మ్ కోచింగ్, నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ అంటే దాదాపుగా 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు మనం ఒక్క సంవత్సరం లాంగ్ టర్మ్ కోచింగ్కి ఖర్చు పెట్టాల్సిన మొత్తం అమౌంట్. కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కంప్లీట్గా ఫ్రీ, ఒక్క రూపాయి కూడా మనం చెల్లించకుండా 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ మనం ఒక విద్యా సంస్థ నుంచి పొందొచ్చు. అదే మహారాష్ట్రలోని దక్షణ ఫౌండేషన్. ఈ సంస్థ ఇప్పటి వరకు అక్షరాల 2500 మంది విద్యార్థులని ఐఐటీలకు పంపించింది, 1500 మంది విద్యార్థులని ఎన్ఐటీలకు పంపించింది, 700 మంది పైగా విద్యార్థులని డాక్టర్స్గా తయారు చేసింది. వీళ్ళందరూ కూడా నిరుపేద పిల్లలు, ప్రతిభ ఉండి పేదరికంతో ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులు. ఈ విద్యార్థులని ఒక ఉన్నత స్థాయిలో ఈ విద్యా సంస్థ చేర్చడం జరిగింది. మరి ఈ విద్యా సంస్థలో మనం చదవాలంటే ఎట్లా, ఏ విధంగా చదవాలి అంటే, దానికి దక్షణ ఫౌండేషన్ ఒక ప్రవేశ పరీక్షని నిర్వహిస్తుంది. అదే దక్షణ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మనము ఈ ఎగ్జామ్కి పరీక్ష రాసి తర్వాత ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం ద్వారా మనం ఈ విద్యా సంస్థలో మనం సీట్ సంపాదించవచ్చు. సో దీనికి ఒక్క రూపాయి కూడా మనం చెల్లించాల్సిన అవసరం ఉండదు. బయట చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు చెల్లిస్తూ ఉంటారు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చేరడానికి. ఈ దక్షణ ఫౌండేషన్, మహారాష్ట్ర దక్షణ ఫౌండేషన్కి మేము 20 లక్షలు చెల్లిస్తాము, మా విద్యార్థులకి సీట్ ఇవ్వండి, లేదంటే మా పిల్లలకి సీట్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసినా కూడా సీట్ దొరకదు. కేవలం ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మాత్రమే ఇక్కడ మనం సీట్ సంపాదించాల్సి ఉంటుంది. దాదాపుగా 1.5 సంవత్సరాల క్రితం నా స్టూడెంట్ ఒక అమ్మాయిని ఇదే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడం జరిగింది. ఆ అమ్మాయి ఇదే దక్షణ ఫౌండేషన్లో చదువుకుంది. ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగర్తలాలో ఎన్ఐటి అగర్తలాలో బీటెక్ సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ చదువుతూ ఉంది. సో ఈ అమ్మాయి కూడా అక్కడే చదువుకుంది. సో తన మాటల్లో తనకి ఈ దక్షిణ లైఫ్ ఎట్లా ఉంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎట్లా ఉంటుంది, అక్కడ ఏ విషయాల్ని తను ఎక్స్పీరియన్స్ చేసింది. సో తన మాటల్లో అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని, అక్కడ ఉండేటువంటి టీచింగ్ ఫ్యాకల్టీని, మిగిలిన పరిస్థితులన్నీ కూడా తన మాటల్లో ఇప్పుడు మనం విందాం. I am Navya. I am second year computer science undergraduate at NIT Agartala. నేను NIT అగర్తలాకి రాకముందు దక్షణ ఫౌండేషన్కి సెలెక్ట్ అయ్యాను. దక్షణ ఫౌండేషన్ ఎందుకంటే అది 1 ఇయర్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్ ఫర్ JEE అండ్ నీట్ స్టూడెంట్స్. దక్షణ ఫౌండేషన్కి సెలెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనం జాయింట్ దక్షణ సెలక్షన్ టెస్ట్ రాయాలి. దాంట్లో షార్ట్ లిస్ట్ అయితే మనం ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఆ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయితే మనం దక్షణకి సెలెక్ట్ అయినట్టే. దక్షణకి సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఈమెయిల్స్ ద్వారా ఒక డేట్ వస్తుంది. ఆ ఫిక్స్డ్ డేట్లో మనం దక్షణకి వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఇట్ ఈజ్ ఇన్ పూణే. జాయిన్ అయిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ తర్వాత మనకి రూమ్ అలాట్ చేస్తారు. అక్కడ బెడ్, ప్లేట్, ఇంకా బుక్స్, రిఫరెన్స్ బుక్స్, నోట్ బుక్స్, రఫ్ బుక్స్, పెన్, పెన్సిల్స్, దక్షణ హూడీ, టీషర్ట్, జీన్స్, అంబ్రెల్లా, బ్యాగ్, ఇంకా పౌడర్, సర్ఫ్, ఇలాంటివన్నీ 1 ఇయర్ పాటు మనకు కావాల్సినవన్నీ వాళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్, ఈ ఐటమ్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇండక్షన్ ప్రోగ్రామ్ తర్వాత నెక్స్ట్ డే నుంచి మనకి షెడ్యూల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. షెడ్యూల్లో మార్నింగ్ డైలీ 5కి లేపుతారు. 5కి లెగిసిన తర్వాత ఫస్ట్ యోగా కానీ పీటీ కానీ ఉంటుంది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్. ఆ తర్వాత 8 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 8 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు జరుగుతాయి. నెక్స్ట్ అంతా ఫ్రీ టైం. ఈ టైంలో మనం లైబ్రరీలో కానీ, స్టడీ రూమ్స్లో కానీ, హాస్టల్స్లో కానీ ఎక్కడైనా మనకు నచ్చిన చోట ఉండి చదువుకోవచ్చు. ఇంకా క్లాసెస్లో మనకి డౌట్ సెషన్స్ ఉంటాయి. నెక్స్ట్ పేపర్ డిస్కషన్స్ ఉంటాయి. మాక్ టెస్ట్స్ ఉంటాయి. ప్రతి సండే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆల్టర్నేటివ్గా JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ కండక్ట్ చేస్తారు. ఫ్యాకల్టీ చాలా మంచి ఫ్యాకల్టీ. అండ్ ఫ్యాకల్టీ హిందీ అండ్ ఇంగ్లీష్ యూస్ చేస్తారు, బట్ మోస్ట్లీ హిందీ. సో హిందీలో కంఫర్టబుల్గా ఉంటే కొంచెం బెటర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, ప్లెంటీగా పెడతారు, అన్ని ఐటమ్స్ ఉంటాయి. నెక్స్ట్ హాస్టల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. హాట్ వాటర్, కూల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కూడా హాట్ వాటర్ ఉంటుంది. ఇంకా బట్టలు ఉతుక్కోవడానికి కూడా వాషింగ్ మిషన్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఫోన్ కాల్స్ అయితే మంత్లీ వన్స్ మాత్రమే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. హాలిడేస్ కూడా చాలా తక్కువ. సో దక్షిణలో ఉండి 1 ఇయర్ పాటు ఎవరైతే డ్రీమ్ కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి దక్షిణ అనేది చాలా రైట్ ప్లేస్. ఎందుకంటే దక్షిణలో సెలెక్ట్ అయిన వాళ్ళు మోస్ట్లీ స్టూడెంట్స్
ఎన్ఐటీస్ అండ్ ఐఐటీస్లోనే ఉన్నారు. సో దక్షిణలో సెలక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దక్షిణ ఈజ్ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ. డోంట్ మిస్ అవుట్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే 1 year పాటు అన్నీ ఫ్రీ. So don't miss this opportunity. This is all about Dakshana. If you have any queries, feel free to ask. Thank you. సో మరొక విషయం ఏంటంటే, ఈ అమ్మాయి మాటల తర్వాత ఈ విద్యా సంస్థ తాలూకా ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. మరొక వీడియో ఇదే ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ తాలూకా అప్లికేషన్ ఏ విధంగా పూర్తి చేయాలనేది పూర్తి వివరాలు ఆ వీడియోలో ఉంటాయి. సో వీడియోని సేవ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసినటువంటి కాలేజీలకి, విద్యార్థులకి, విద్యా సంస్థలకి మరెందరికో ఇలా ఈ వీడియోని పంపించి నిరుపేద విద్యార్థుల్ని ఒక ఐఐటీల్లోని, ఎన్ఐటీల్లోని, మెడికల్ కాలేజీల్లో డాక్టర్స్గాను తయారు చేయడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ.